నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, మరొక ధర్మ సందేహం. గుడికి వెళ్ళినప్పుడు, అంటే ఏదైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదో తలస్నానం చేసేసుకొని ఇంకా ఆరక ఏదో ఇలా క్లిప్ పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది అంటూ ఉంటారు, కానీ కొంతమంది అయితే నిజంగా ఎంట్రెన్స్ లో వెళ్తున్నప్పుడు కూడా విరబోసుకుంటే ఇదిగో కట్టుకోండి అని రబ్బర్ బ్యాండ్లు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే జుట్టు విరబోసుకొని దేవాలయంలోకి వెళ్ళకూడదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు కూడా ఇంట్లో అంటుంటారు, పూజలో కూర్చున్నప్పుడు కూడా జుట్టు విరబోసుకోకండి అని. అంటే ఏంటి దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి? జుట్టు విరబోసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా జనరల్గా ఏంటంటే కొద్దిగా ఈ దుష్ట ఆత్మలు ఏవైతే ఉంటాయో, ప్రేతాత్మలు కానీ దెయ్యాలని కానీ ఇలాంటివి మీరు నమ్మితే కనుక నెగిటివ్ ఎనర్జీలో మళ్ళీ మనకి కొన్ని కోణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నజరుని కూడా నెగిటివ్నే అంటాం. అంటే దిష్టి తగలటం అనేది కూడా నెగిటివ్నే. లేదు ఏమంటే ఏదైనా తొక్కుతారు, అంటే ఇప్పుడు పాత రోజుల్లో ఏదైనా తొక్కేవరా నిమ్మకాయలు కానీ అలాంటివి ఏమైనా తొక్కితే దాని ద్వారా కూడా నెగిటివ్ ఉంటుంది. సో కానీ ఇదేమంటాం, ఇలాంటివి ఏమైనా సరే దుష్టాత్మలు. అందుకని పాత రోజుల్లో ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు దేవాలయాలని కాదు, అసలు విరబోసుకుని వెళ్ళటం అనేది చాలా తప్పు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళందరూ కాళ్ళ మీద బైకుల మీద వెళ్తున్నారు, కానీ ఇవరకు బోలంత దూరాలు వెళ్ళేవాళ్ళు. సో ఇక్కడ ఎక్కడైనా మనకి దారిలో నిర్జన ప్రదేశాల్లో వచ్చిన చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువ ఉన్నా కూడా వాటిని ఆశ్రయించుకుని ఇలాంటివి ఉంటాయి అని చెప్పి. సో అందుకని ఈ జుట్టు విరబోసుకునే వాళ్ళు, కొత్తగా గర్భిణీ దాల్చే వాళ్ళు, దుష్టాత్మలకు చాలా ఇష్టం. అంటే తొందరగా వాటి మీద వాటి యొక్క దృష్టి సాగించడం అనేది ఉంటుంది. అయితే అందరూ మనకి డైరెక్ట్గా సినిమాల్లో చూపించినట్టు ఒంటి మీదకి వచ్చేసి ఒంటిని ఆశ్రమించుకోవటం అనేది ఉండదు. కానీ అవి ప్రేరేపణ చేస్తూ ఉంటాయి. అంటే ఆత్మ మన మీదకి వచ్చే అవకాశం లేదు, కానీ మనకి అవి పంపిస్తాయి. ఆ భావాలు మనకి కలిగితే ఉంది. అంటే నేను ఇప్పుడు నవ్వాలి అని నవ్వుతాం, నేను ఏడవాలి అని ఆ సిమ్టమ్ అనేది దాని ద్వారా మనకు వస్తుంది. అందుకని డైరెక్ట్గా నిజానికి దెయ్యము మన ఒంటి మీద ఉండదు అనేది సిద్ధాంతం, అంటే సైంటిఫిక్గా. సో అలా జుట్టు విరబోసుకోవడం అనేది తప్పు. తర్వాత ఎప్పుడైనా సరే కురులు అనేది ఆడవాళ్ళకి ఇచ్చిన సౌభాగ్యం. సో అది కూడా లక్ష్మీదేవే. సో అందుకని ఆ కురుల్ని మీరు ఎంత పవిత్రంగా చూసుకుంటే, జుట్టు విరబోసుకోవటం అంటే అది మీ నిర్లక్ష్యం. అంటే మీరు అందానికేమో అనుకుంటున్నారు, కానీ మనకి అది నిర్లక్ష్యం అనుకుంటాం. సో అందుకని దేవాలయాల దగ్గర ఖచ్చితంగా ఆ రకంగా మనం జుట్టు విరబోసుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికీ మీకు పెద్ద పెద్ద కొన్ని ప్రముఖ దేవాలయాల దగ్గర చూసినట్టయితే కనుక జుట్టు విరబోసుకోవటం అనేదే కాదు, సాంప్రదాయక దుస్తుల్లో రావాలని కూడా బోర్డు ఉంటుంది. అంటే ఇవాళ మనం జీన్స్ ప్యాంట్లు వేసేసుకుంటున్నాం, టీ షర్ట్లు వేసేసుకుంటున్నాం. అలా చిన్న చిన్న గుడుల దగ్గర అయితే నడుస్తుంది, ఎవరు పట్టించుకోరు. పుణ్యక్షేత్రాల్లో ఖచ్చితంగా పెడుతున్నారు. అదే కదా, ఖచ్చితంగా అసలు అది పద్ధతి కూడా. మనం సాంప్రదాయకమైన దుస్తుల్లో వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం అనేదే నిజమైన సంప్రదాయం. సో కానీ మనకి నచ్చిన పద్ధతిలో ఇవాళ ఈవెన్ నిక్కర్లు వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో కానీ అది కరెక్ట్ కాదు. సో దేవుడి దగ్గర మనం ఏదైనా సరే ఒక ఆచారం పాటించడం అనేది అవసరం. తర్వాత ఇప్పుడు అలాగే కొంతమంది అనుకుంటారు, ఏమంటాం, దేవాలయాల్లోకి దెయ్యాలు ఎందుకు వస్తాయని. కానీ అంటే ఇది కూడా పెద్ద ఏమంటాం థీరీ. అది మళ్ళీ మనం ఈ దెయ్యాల చాప్టర్ అనేది వేరు. కానీ దెయ్యాలు దేవాలయాలకు రాకూడదని ఏం లేదు. అంటే సపోజ్ నేను అమిత భక్తుణ్ణి, సో నాకు కోరికలు తీరకుండా నేను పోయాను, అంటే ఏదో దేవుడికి గుడి కట్టుదామన్నో, సో ఏదో కొంత దేవుడి కోసం సొమ్మును పోగు చేసి ఆ గుడి కట్టేలోపే నేను అనుకోకుండా హఠాత్తుగా మరణించాను. సో ఆ గుడి కట్టేదాకా నేను ఆ దేవాలయం చుట్టే తిరుగుతూ ఉంటా. సో దేవుడి దగ్గరికి దెయ్యాలు రావు అనేది కూడా లేదు. కొన్ని సందర్భాల్లో దెయ్యాలు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ దెయ్యం అనేది చెడుగా లేదు, ఇక్కడ మంచి ఇంటెన్షన్తోనే ఉంది. సో అందుకని అలాంటప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఈ జుట్టు విరబోసుకుని వచ్చారనుకోండి, వాటికి ఆకర్షణ అవుతాం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ఎంత పవిత్రంగా వచ్చాము, ఎంత ఉందాగా వచ్చాము, ఎంత ఉదాత్తంగా వచ్చామనేది చాలా అవసరం.
అలా వస్తేనే మనకి శీఘ్రంగా ఆ దేవుడి యొక్క ఏమంటాం పవర్. అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి దుస్తులు మీకే పరీక్షగా చెప్తున్నా, జస్ట్ ఏమంటాం రీసెర్చ్ అనుకోండి. ఇవాళ మీరు శుభ్రంగా మంచి ఇలాగ చీర బొట్టు అన్ని గాజులు అన్నీ పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. అక్కడ మీకు కరెక్ట్గా ఆ వైబ్రేషన్స్ ఒంటికి తాకిన ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా మీరు మామూలుగా వెళ్ళండి, మరొక పద్ధతిలో రివర్స్లో వెళ్ళండి. కవల పిల్లల సినిమాలో ఒకడు చాలా నెమ్మదిగా చూపిస్తాడు, ఒకడు ఇదిగా చూపిస్తాడు కదా. సో అలా మళ్ళీ పూర్తి రివర్స్లో వెళ్ళండి. వెళ్తే మీకు ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ వైబ్రేషన్స్ రావు. సో ఏదో మొక్కుబడికి దండం పెట్టేసుకొచ్చినట్టు ఉంటుంది. సో ఇది గ్యారంటీగా మీరు పరిశోధనగా చూస్తే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది. సో జుట్టు విరబోసుకుంటే ఏమైంది, జుట్టు విరబోసుకోకపోతే ఏమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా వీడియోలు చూసే వాళ్ళు కూడా కొన్ని వాళ్ళకి నచ్చకపోతే స్క్రోల్ చేస్తారు. అంటే జుట్టు విరబోసుకున్నంత మాత్రం దేవుడు పలికేస్తాడా, జుట్టు విరబోసుకోకపోతే దేవుడు వెళ్ళిపోతాడా, భక్తి అన్నాక ఏదైనా ఒకటే కదా, ఇలా రకరకాలైన వితండాలు ఉంటాయి. కానీ పెద్దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇంకొకటి గురుగారు, అంటే జుట్టు విరబోసుకోకూడదు, ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కొసలు కూడా ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని క్లిప్ పెడతారు. ఎందుకంటే కొంతమంది పూజార్లు కూడా నేను చెప్పగా విన్నాను, కొనలు అనేవి ఇలా కిందికి ఉండకూడదు, ఇలాగే ఉండాలి అని కూడా ఒకటి చెప్తారు. దీని వెనుక ఏమన్నా ఆంతర్యం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా కొసలు కిందకి వేలాడటం వల్ల కూడా మనకి ఏంటంటే మనం దిగజారిపోవటం అనేది జరుగుతుంది అని చెప్పి. సో అందుకని కొసలు ఎప్పుడు కూడా ఉండకూడదు. తర్వాత రెండోది ఏంటంటే అతి కురులు ఎవరికైతే ఉంటాయో మనం జనరల్గా అందం కింద భావిస్తాం. కానీ మామూలుగా పాత రోజుల ప్రకారం అయితే కనుక ఎవరికైతే ఈ కేసాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి క్లేశాలు ఎక్కువ ఉంటాయని, అంటే కష్టాలు ఎక్కువ ఉంటాయని. సో జుట్టు పొడుగున్నా కూడా, అంటే పుణ్యస్త్రీలకి జుట్టు నడుము దాటదు అని. సో ఎవరికైతే కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ దాకా ఉంటాయి. అలా పొడిగైన శిరోజాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అందుకని కానీ ఈ పొడిగైన శిరోజాలు ఒకవేళ వాళ్ళు వదిలేసారనుకోండి, కోసం భూమికి కూడా తాకచ్చు. సో అంత వెంట్రుకలు ఉన్న ఆడవాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి ఆడవాళ్ళకి ఏదో రకమైన కష్టాలు ఎక్కువ ఉంటాయి అనేది శాస్త్రం. సో అది కాకపోతే మనం ఏమంటామంటే జ్యోతిష్యం అనేది మన సబ్జెక్ట్ కాబట్టి నిజంగా అవుతుందా లేదా అనేది జ్యోతిష్యం చెబుతుంది. వీడికి జుట్టు ఉంటే కష్టాలు వస్తాయో, మరి జుట్టు లేని వాళ్ళకి కూడా కొన్ని కష్టాలు ఉంటాయి కదా. కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే ఇదే చెప్పింది. కానీ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా శిరోజాలు అంతో కొంత మూడవటం అనేది అవసరం. చాలా అది మనకి ఏమంటాం సంపద పెరగడం కోసం చాలా అవసరం. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ గురుగారు.